నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి అడ్డగోలుగా దోచేసిన వాళ్ళందరి పేర్లు లిస్ట్ అవుట్ చేస్తోంది కూటమి ప్రభుత్వం. అందులో తాజాగా వినిపిస్తున్నటువంటి పేరు కాకాని గోవర్ధన్ రెడ్డి. వైసీపీ హయాంలో ఈయన మంత్రిగా పనిచేశారు. మంత్రిగా ఉండి నెల్లూరు జిల్లా మొత్తాన్ని కూడా ఆయన హ్యాండ్ ఓవర్ చేసుకొని క్వార్జిని అక్రమంగా తవ్వుకున్నారు అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే వైసీపీ హయాంలోనే దీనిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధర్నా చేయడం కూడా మనం చూసాం. అయితే అధికారం కోల్పోయాక ఆయన గురించిన సంచలన విషయాలు కూడా ఇప్పుడు వెలుగులోకి వస్తున్నాయి. ఇక ముఖ్యంగా ఎంపీ అయినటువంటి మాగుంట శ్రీనివాసరెడ్డి సంతకాన్ని కూడా ఈయన ఫోర్జరీ చేశారు అని కూడా వచ్చిన నేపథ్యంలో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీనిపై కేసు నమోదు చేశారు. మరి దీనిపై ఎంక్వైరీ కూడా జరగబోతుంది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. కాకాని గోవర్ధన్ రెడ్డి చేసినటువంటి అక్రమాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మా గోవర్ధని, మన వీక్షకులు కూడా నమస్కారం సార్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏవైతే అవినీతి అక్రమాలు జరిగాయి అన్నిటిని ఒక్కొక్కరిని బయటికి తీస్తుంది. ఇప్పుడు తాజాగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈయన పేరు వినిపిస్తోంది. ఆయనేమో మీడియా ముందుకు వచ్చేసి ఇది నాపై అక్రమంగా పెడుతున్నారు ఈ కేసులన్నీ కూడా. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన కావాలని కక్షపూరితంగా నాపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు, నాకే పాపం తెలియదు అని చెప్పి ఆయన మాట్లాడుతున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు? ఆయన మాటల్లో ఎంతవరకు నిజం ఉంది? అండ్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఏ అంశంపై కేసు నమోదు చేయడం జరిగింది ఈయన పైన? మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ తరఫున ఎన్నికయ్యారమ్మా. ఆయన మంత్రిగా కూడా పనిచేసిన టైంలో ఆయన కేవలం క్వార్జ్ మైనింగ్ మీదే బాగా దృష్టి పెట్టాడు, అక్రమ మైనింగ్ చేశాడు. ఆ టైంలోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చాలా ఆందోళన చేశాడు. తెలుగుదేశం కార్యకర్తలను వెంట పెట్టుకెళ్ళి ధర్నా చేశాడు. ప్రెస్ వాళ్ళని కూడా తీసుకెళ్ళి కూడా చేశాడు. అనేక సార్లు జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళు అసలు లెక్క చేయలేదు. వీళ్ళని తోషావతలు పడి పోలీసులతో అరెస్ట్ చేయించడం, 4 రోజులు నిరాహార దీక్ష కూడా చేశాడు. వీళ్ళ మీద ఈ ట్రాన్స్జెండర్స్తో దాడి కూడా చేయించాడు పొదలకూరు దగ్గర. ట్రాన్స్జెండర్స్తో రుస్తుం మైన్స్ అని వాటి పేరు అనమాట. అది వాళ్ళు ఒక లీజుకి ఇచ్చారు ముందు. ఆ లీజ్ అయిపోయిన తర్వాత లీజుదారు వెళ్ళిపోయాడు. అప్పుడు వీళ్ళు దాని మీద దృష్టి పెట్టి అక్కడ అక్రమంగా మైనింగ్ చేసిన విలువ ఇవాళ మైనింగ్ అధికారులు వెళ్ళి లెక్క కడితే 250 కోట్ల రూపాయలు క్వాడ్జి అక్రమంగా తరలించారనేది తెలిసింది. ఈ పొదలకూరుదే కాకుండా సర్వేపల్లిలో దీనికి సమాంతరంగా ఇంకొక మైన్ కూడా ఓపెన్ చేశారు వాళ్ళు. అది కూడా అక్రమమే. అసలు యాక్చువల్గా దాని పేరు కూడా రుస్తుం మైన్స్ అనే పేరు పెట్టారు. అది గవర్నమెంట్ నుంచి పర్మిషన్ లేదు. తర్వాత గవర్నమెంట్కి వాళ్ళు లీజ్ కూడా కట్టింది లేదు. తర్వాత చెస్ మైనింగ్ చెస్ కడతారు, తర్వాత సేనరైజ్ అని కడతారు, అవేమీ కట్టలేదు. ఈ రకంగా 250 కోట్ల రూపాయలు ఆ రోజున మైనింగ్ అధికారులు ఎవరు కూడా దగ్గరికి కూడా రాలేదు. ఈయన ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంత పోరాటాలు చేసినా. ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి గనుల శాఖ అనేది కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి జాబితాలో ఉంటుంది. అక్కడ కూడా లెటర్ రాశాడు ఈయన, వినతిపత్రం ఇచ్చాడు. ఇప్పుడు వాళ్ళు కూడా కదిలారు. కేంద్ర మైనింగ్ శాఖ అధికారులు, రాష్ట్ర మైనింగ్ శాఖ వెళ్ళి కొలతలేస్తే 250 కోట్లు. తర్వాత ఈయన చాలా వివాదాల్లో ఇరుక్కున్నాడు. ఈయనకి సంబంధించిన ల్యాండ్ భూ కబ్జాలు కూడా చేశాడు. భూ కబ్జాలు చేస్తే కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఫిర్యాదు చేస్తే దానికి సంబంధించి కేసు ఫైల్ అయితే కోర్టులో, నెల్లూరు కోర్టులో, ఆ కోర్టులో నుంచి ఆయన ఫైల్ ఒక్కటే దొంగలు వచ్చి రాత్రిపూట ఎత్తుకుపోయారని కేసు కూడా నమోదైంది. వాళ్ళు ఎవడో చెత్త ఏరుకునే వాళ్ళు కోర్టులోకి వెళ్ళి ఈయన ఫైల్ మాత్రమే తీసుకెళ్లారు, ఇంకేం తీసుకెళ్ళాలి. వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది చెత్త ఏరుకునే వాళ్ళకి రాత్రిపూట? అట్లా తర్వాత అదే కాకుండా బెంగళూరులో ఒక గంజాయి పార్టీ జరిగినప్పుడు కూడా అప్పుడు హేమ వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు, తెలుగు సినిమా వాళ్ళని. రేవ్ పార్టీలో, ఆ రేవ్ పార్టీలో ఈయన కారు, ఈయన పాస్పోర్ట్ ఉన్న కారు కూడా, స్టిక్కర్ ఉన్న ఎమ్మెల్యే కారు దొరికితే కూడా నాకు సంబంధం లేదన్నాడు. కానీ అప్పుడు అక్కడ పోలీసులు ఈయన పాస్పోర్ట్ కూడా దాంట్లో డాష్ బోర్డులోంచి తీసి చూపించారు. అంటే ఖచ్చితంగా ఈయనకి సంబంధించిన కారే, ఈయనకి సంబంధించిన వ్యక్తులు ఎవరో ఒకళ్ళు ఉన్నారు. ఈయన ఉండాడా లేడా, లేకపోతే ఈయన నుండి తప్పుకున్నాడా తెలీదు. ఈ రకంగా ఆయన అధికారంలో ఉన్నంతకాలం వివాదాస్పదంగానే కదిలాడు. అసలు మైనింగ్ అయితే చెప్పడానికి వీలు లేదు. ఆయన చేసినటువంటి ఈ అక్రమం అంటే ఆయన ఒక్కడే చేశాడు. ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పాత్ర ఉందని కూడా చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి ప్రోత్సాహంతోనే ఈయన ఇంత పెద్ద ఎత్తున మైనింగ్ అక్రమాలకు పాల్పడ్డాడని కూడా ఆ రోజే బయటకు వచ్చింది. ఇది అంటే ఇంత లేకపోతే 250 కోట్లు అంటే చిన్న మాట. అందులో క్వాడ్జ్ అనేది చాలా ఖరీదైన, అది ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ మైన్ ఇదన్నమాట, ఖనిజం. అయితే మీరు చెప్తున్న దాన్ని బట్టి చూస్తే అధికారాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేశారు ఈ ఫైల్స్ మాయం కేసులో కావచ్చు, వీటన్నింటిలో ఏం చేసిన
క్వాడ్జి తవ్వకంలో కావచ్చు మనకి తెలుస్తుంది. కానీ అదే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు ఈరోజు మీడియా ముందుకు వచ్చి సోమిరెడ్డి కావాలనే నా పైన కక్షపూరితంగా ఆరోపణలు చేస్తున్నారు, దీంట్లో కొంతమందిని తీసుకొని వాళ్ళతో బలవంతంగా నా పేరు చెప్పించే ప్రయత్నం జరుగుతుంది అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈయన A4గా కేసు కూడా ఫైల్ అయిందని కూడా చెప్తున్నారు. ఈయన A4గా చేర్చారని. ఆల్రెడీ A6 అంటే A8గా ఉన్న వ్యక్తులను కూడా అరెస్ట్ చేసి 14 రోజులు రిమాండ్కి కూడా పంపారు. ఈ కేసు ఇవాళ కాదు, ఇది అంతకు ముందల నుంచి కూడా సోమిరెడ్డి గారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఈయన మంత్రిగా ఉన్న టైంలో కూడా అది అన్నీ కూడా మీడియాలో కూడా విస్తృతమైన ప్రచారం కూడా జరిగింది. కాకపోతే మైనింగ్ అధికారులు అప్పుడు మైనింగ్ మేనేజింగ్ డైరెక్టర్ గనుల శాఖ కార్యదర్శి వెంకటరెడ్డి ఆయన ఎందుకు చర్య తీసుకుంటాడు, అందులో కాకాని గోవర్ధన్ రెడ్డి మంత్రి కాబట్టి అందులో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా పార్ట్నర్షిప్ ఉంది ఇందులో ఈ దోపిడీలో. కాబట్టి అంటే ఆయనకి సజ్జల రామకృష్ణారెడ్డికి ఉందంటే సీఎంది ఉన్నట్టే కదా పాత్ర. సీఎం దీవెనే ఉన్న తర్వాత ఇంకా ఎవరొచ్చి అట్లాంటి అక్రమ మైనింగ్ ఆపుతారు? పూర్తిగా మైనింగ్ మొత్తం అంటే పూర్తిగా ఖనిజం అయిపోయాక తవ్వేసేసుకున్నారు, ఇంకేం మిగల మొత్తం దోషేసుకున్న తర్వాత ఇవాళ ఆ ఖనిజం ఎంత లెక్క తవ్వారనేది కొలత తీస్తారు మైనింగ్ వాళ్ళు. తీసి ఎన్ని క్యూబిక్ మీటర్స్ వచ్చిందని లెక్క కడితే క్యూబిక్ మీటర్కి ఎంత చొప్పున ఖరీదు ఉంటుంది దీనికని కడితే 250 కోట్ల రూపాయల అమౌంట్ తేలింది. ఇప్పుడు ఆయన A4 రేపు అరెస్ట్ చేస్తే కనుక ఈ కేసు ఖచ్చితమైన ఆధారాలు ఉన్నాయి. అంతకుముందు మిగిలిన వాళ్ళు కూడా ఈ A6ని A8ని కూడా అరెస్ట్ చేశారు. అదనమాట. తర్వాత అప్పుడు 40 లారీల నిండా ఫుల్గా లోడ్ చేసినప్పుడు కూడా వెళ్ళి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధర్నా చేసి ఆపిచ్చాడు. కానీ ఎంతసేపు ఆపగలడు ఆయన? తర్వాత వాళ్ళ మీద మామూలుగా దాడి చేస్తే ఇంకా కేసు అవుతుందని 2 బస్సుల నిండా ట్రాన్స్జెండర్స్ నెల్లూరు నుంచి ఎక్కించుకెళ్ళి ట్రాన్స్జెండర్స్తో చేస్తే కేసు ఉండదు అంటే అవమానంగా కూడా ఫీల్ అవుతారు కదా. అట్లా కూడా వాళ్ళు ఎంత స్ట్రాటజికల్గా వ్యూహాత్మకంగా వ్యవహరించారంటే వీళ్ళని ఒక రకంగా అవమానపరిచినట్టుగా కూడా అయింది. వాళ్ళు చాలా తీవ్రమైన దాడి చేశారు అప్పుడు తెలుగుదేశం కార్యకర్తల మీద, ఈయన అనుచరుల మీద, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనుచరుల మీద. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆ రోజున ఏమీ చేయలేని నిస్సహాయ పరిస్థితి. ప్రభుత్వంలో ఏ శాఖ దగ్గరికి వెళ్ళినా, ఏ పోలీసుల దగ్గరికి వెళ్ళినా, గనుల శాఖ కార్యదర్శి దగ్గరికి వెళ్ళినా, లేకపోతే మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ MD కూడా మళ్ళీ వెంకటరెడ్డి అయిపోయాడు. అక్కడ రెండు ద్విపాత్రాభినయంలో ఉన్నాడు ఆయన. అట్లాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళ ఒక్కొక్క మంత్రి బయటకు వస్తున్నారు కదా. రాష్ట్ర మంత్రులు చేసిన కుంభకోణాలు అప్పుడు ఆ ప్రభుత్వంలో కేసులు నమోదు అవ్వాల. ఇప్పుడు ఓపెన్ అయిన తర్వాత అందరి బండారం బయటకు వస్తుంది. కాబట్టి ఈయన మీద కూడా 1-2 డేస్లో అరెస్ట్ జరిగినా కూడా ఏం ఆశ్చర్యం లేదు. సో సోమిరెడ్డి గారి చంద్రమోహన్ రెడ్డి గారి ధర్నాకి ఫలితానికి ఇప్పటికీ న్యాయం దక్కిందని అనుకోవచ్చు. అండ్ ముఖ్యంగా ఈయన నాకు ఎటువంటి సంబంధం లేదు, కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా చేస్తుంది అంటున్నారు. సో ఎలా చూడొచ్చు అంటారు దీన్ని? ఇప్పుడు ఈయన మీద ఇంకా కొన్ని కేసులు ఉన్నాయమ్మా. మా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గారి సంతకం కూడా ఫోర్జరీ చేశాడనేది ఒకటి ఉంది. తర్వాత సర్వేపల్లిలో గ్రావెల్ పెద్ద ఎత్తున తవ్వకాలు చేసిన దాంట్లో కూడా ఈయన హస్తం ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ఫోర్జరీ కేసు మళ్ళీ ఈ మైనింగ్ గ్రావెల్ సర్వేపల్లి రిజర్వాయర్లో, అంటే రిజర్వాయర్ అంటే చాలా పెద్ద రిజర్వాయర్ అది, దాంట్లో నుంచి గ్రావెల్ తీసుకున్నారు. అంటే బెడ్లో నుంచి, చెరువు రిజర్వాయర్ గర్భంలో నుంచి. అట్లా సహజంగా రిజర్వాయర్ గర్భంలో తవ్వకూడదు, దానికంటూ ఒక లెవెల్ ఉంటుంది, ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి. కానీ వీళ్ళు ఏంటంటే అక్కడ రిజర్వాయర్ గ్రావెల్ ఉంది కాబట్టి గ్రావెల్కి ఫుల్ డిమాండ్ ఉంది, రోడ్ల ఫార్మేషన్కి వీటికి మెరక తోలుకోవటానికి ఉపయోగిస్తారు కాబట్టి అక్కడ అది కూడా చేశాడు ఇతను. ఇవన్నీ కూడా బయటకు వస్తాయి. ఎంత చక్రం తిప్పాడో జిల్లాలో, ఇవాళ ఆ చక్రం తిప్పిన ఫలితాలన్నీ కూడా వాళ్ళ అనుభవించాల్సిన పరిస్థితి కూడా గోవర్ధన్ రెడ్డికి ఉంది. తప్పకుండా జరుగుతుంది అది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా గోవర్ధన్, మన వీక్షకులు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.